నమస్కారం అండి. నేను మీ ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ రహిమాన్ని మాట్లాడుతున్నాను. నేను మీకు ఎన్నో సంవత్సరాలుగా ఆస్ట్రాలజీ మీద, న్యూమరాలజీ మీద, పామిస్ట్రీ, గ్రాఫాలజీ, ఫేస్ రీడింగ్, సిగ్నేచర్ అనాలిసిస్, మ్యారేజ్ డేట్స్ వీటన్నిటి మీద కూడా మీకు ఎన్నో సంవత్సరాలుగా అవగాహన కల్పిస్తూ ఉన్నానండి. ఇప్పుడు నేను మీకు ఫోన్ నెంబర్స్, అసలు ఫోన్ నెంబర్ ఏది ఉండాలి, ఏది ఉంటే మన లైఫ్లో బాగుంటుంది, ఏ నెంబర్ ఉండకూడదు, ఫస్ట్ అసలు ఎవరికైనా ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టాము ఏంటి అనేటువంటి దానితో సంబంధం లేకుండా ఏ ఫోన్ నెంబర్ ఉండకూడదు అనే దాని గురించి మాట్లాడుతున్నానండి. మీ 10 నెంబర్లు యాడ్ చేస్తే, మీకు ఉన్నటువంటి 10 నెంబర్లు యాడ్ చేస్తే 48వ నంబర్. 48 అంటే 4 అంటే రాహు, 8 అంటే శని. ఈ శని రాహుల కలయిక అంత మంచి కలయిక కాదండి. 48వ నెంబర్ ఉంటే దే కెనాట్ ఇంప్రూవ్, జీవితంలో వాళ్ళు ఇంప్రూవ్ అయ్యేటువంటి ప్రసక్తే లేదు. చాలామంది చెప్తుంటారు, నేను ఎంత కష్టపడినా కానీ కలిసి రావట్లేదండి, చాలా ఇబ్బంది పడుతున్నాను, ఇంట్లో డబ్బులు కూడా మిగలటం లేదు అని చెప్తుంటారు. ఒకవేళ మీ ఫోన్ నెంబర్ కానీ మీ ఇంట్లో వాళ్ళ ఫోన్ నెంబర్ కానీ ఏదైనా 48 ఉంటే 4, 8 అనే వాళ్ళు అసలు డెవలప్ అవడానికి అవకాశమే లేదండి. వాళ్ళు ఏ డేట్లో పుట్టినా, మీరు కొంతమంది చెప్పొచ్చు 3వ తారీఖు పుట్టిన వాళ్ళకి 4, 8, 12 అంటే 3వ తారీఖు పుట్టిన వాళ్ళకి ఉపయోగపడిద్దని. అలాంటి అపోహలు ఏం పెట్టుకోవద్దండి. అసలు 48 అనేటువంటి నంబరు ఎవరికీ ఉపయోగపడదు, ఎవరికీ బాగుండదు. ఆ నంబర్ తప్పనిసరిగా డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మీకు కానీ మీ ఇంట్లో వాళ్ళకి కానీ అసలు మీ నంబర్లలో మీ ఫోన్ నెంబర్లు అన్నీ యాడ్ చేసి 48వ నెంబర్ ఎవరికైనా ఉందేమో చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని ఎవరికైనా కనుక 48వ నెంబర్ ఉంటే, మీ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికైనా కనుక 48వ నెంబర్ ఉంటే మీరు అర్జెంటుగా ఆ 48వ నెంబర్ గురించి మీకు నమ్మకం ఉన్న, మీకు తోచిన ఆస్ట్రోన్యూమరాలజిస్ట్కి కాల్ చేసి, ఇలా నా నంబరు 48 ఉందండి, కాబట్టి అది కాకుండా ఏ నెంబర్ అయితే మనకు ఉపయోగపడుతుంది ఏంటి అనేటువంటిది తెలుసుకొని దానికి తగ్గట్టుగా మంచి నంబర్ తీసుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టుగా మంచి నంబర్ తీసుకుంటే మీకు బాగా కలిసి వస్తుంది.